కేంద్రం ఇచ్చినటువంటి ఒక సంచలన రిపోర్ట్‌తో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. ఆయన ఏమన్నారో చూద్దాం. 2 ఏళ్లలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అస్తవ్యస్త విధానాలు, అవినీతితో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేశారని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు చెప్పినట్టు సంపద సృష్టించకపోగా రాష్ట్రాన్ని వేగంగా అప్పుల్లోకి తీసుకువెళ్లి ఆర్థిక సంక్షోభాన్ని మాత్రం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2025, 2026 ఆర్థిక ఏడాదికి సంబంధించి కాగ్ రిపోర్ట్‌ని ప్రొవిజనల్ గణాంకాల్ని పరిశీలిస్తే కలవరపరిచే వాస్తవాలు వెల్లడయ్యాయని ఆయన అన్నారు. ప్రజల దృష్టిని మరలించేందుకు కట్టుకథలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సీఎం చంద్రబాబు విధానాల మీద రీసెంట్‌గా సామాజిక మాధ్యమంలో ఆయన పోస్ట్ చేశారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు అభివృద్ధిలో దూసుకుపోతున్నామంటూ, సంపద సృష్టిస్తున్నామంటూ చంద్రబాబు అవాస్తవ ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర సొంత పన్నుల రాబడి తగ్గిపోతే జీఎస్డీపీ ఏకంగా 10.7% వృద్ధి సాధించినట్టు చంద్రబాబు చెప్పడం కట్టుకథ తప్ప మరొకటి కాదు. 2025, 2026 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సొంత పన్ను రాబడి 3.22% తగ్గిపోతే జీఎస్డీపీ వృద్ధి ఎలా సాధ్యమవుతుంది? ఏదైనా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే అక్కడ పెట్టుబడులు, వాటి వినియోగం పెరుగుతాయి. తద్వారా రాష్ట్ర పన్ను రాబడి పెరుగుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పన్ను రాబడి 3.22% తగ్గిందంటే దీని అర్థం ఏంటి? రాష్ట్ర పన్ను రాబడులు 9.6% పెరిగి ఉంటే జీఎస్డీపీ 10.75% వృద్ధి సాధించిందంటే నమ్ముతారు. ఇందుకు పూర్తి విరుద్ధంగా సొంత పన్ను రాబడి 3.22% క్షీణతగా ఉంది. 2023-24లో అంటే గత ప్రభుత్వ చివరి సంవత్సరం రాష్ట్ర పన్నుల రాబడి 85,922 కోట్లున్నాయి. 2 ఏళ్ల తర్వాత 8% సాధారణ వృద్ధిని సాధించినా కూడా 2025-26 సంవత్సరంలో పన్ను రాబడులు 1,02,000 కోట్లు ఉండాలి. అయితే 2025-26లో కేవలం 86,000 కోట్లు మాత్రమే సమకూరాయి. దీంతో ఈ సంవత్సరంలో ఈ ప్రభుత్వ హయాంలో సుమారు 13,000 కోట్ల నష్టం ఉంది. చంద్రబాబు సంపద సృష్టి గురించి పదే పదే మాట్లాడుతున్నారు. ఇదేనా ఆయన సంపద సృష్టి? గత ఏడాది ఏపీఎండీసీ ద్వారా బ్యాంక్ బాండ్లతో 9,000 కోట్లు అప్పు చేసినప్పటికీ ఎటువంటి ఆస్తి సంపద సృష్టించలేదు. ఆ మొత్తాన్ని రెవెన్యూ వ్యయానికి వినియోగించారు. గత ఏడాది ఆదాయం తగ్గితే ఈ ఏడాదైనా ఆదాయం పెరిగేలా చూసుకోవాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం అస్తవ్యస్త విధానాలు, అవినీతి చర్యల కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి వెళ్ళింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాబడులు తగ్గడం అంటే టీడీపీ ప్రభుత్వ దూరదృష్టి లేని విధానాలు, అవినీతి పద్ధతులే కారణం. ఎక్సైజ్ రాబడుల విషయానికి వస్తే టీడీపీ ప్రభుత్వం మద్యం రిటైల్ కార్యకలాపాలను ప్రైవేటీకరించింది, దుకాణాల సంఖ్యను పెంచింది, అక్రమ బెల్ట్ షాపును ప్రోత్సహించింది, అక్రమ పర్మిట్ రూములను తగినటువంటి ప్రవేశం పెట్టింది. ఈ విధాన మార్పులన్నీ మద్యం వినియోగంలో భారీ పెట్టుబడులకి, పెరుగుదలకి, తద్వారా ఎక్సైజ్ రాబడులకి దారితీయాలి. అయితే ఎలాంటి పెరుగుదల లేకపోగా 8.2% క్షీణత నమోదైంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వచ్చినటువంటి లైసెన్స్ ఫీజు ప్రభావాన్ని మినహాయించినప్పటికీ వృద్ధి కేవలం 0.93% మాత్రమే ఉంది. ఇది రాష్ట్రంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న అవినీతిని స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. గత 2 ఏళ్ల కాలంలో అమ్మకపు పన్ను వసూళ్లు ఎటువంటి వృద్ధిని కనబరచకపోగా వాస్తవానికి తగ్గాయి. ఇది ఆందోళనకరమైన ధోరణిని సూచిస్తోంది. మొత్తంగా రాష్ట్ర సొంత పన్ను రాబడుల్లో 3.22% క్షీణత నెలకొంది. సంపద సృష్టి అంటే ఇదేనా బాబు అంటూ జగన్ ప్రశ్నించారు.